దురాశ దుఃఖానికి మూలం. కుటిల మనస్తత్వం, నీచపు ఆలోచనలు, క్షణిక ఆవేశం వల్ల 28 ఏళ్ల మనిషి చనిపోయింది. 7 ఏళ్ల బాబు అనాథ అయ్యిండు. ఆ కుటుంబం మొత్తం జైలు పాలవుతుంది. 2016 నవంబర్ ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతంలోని సీర్సా విలేజ్ లో బికారీ సింగ్ అనే మధ్యతరగతి వ్యక్తి తన 2 కూతుర్లైన కాంచనా, నికీని అదే ప్రాంతంలోని ఒక కుటుంబానికి చెందిన రోహిత్ తన తమ్ముడు విపిన్లకు తన స్తోమతకు మించి కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసింది. కానీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఇంటి కోడలలా కాకుండా పని మనుషుల్లా భావించే ఆ కుటుంబం అధిక కట్నం కావాలని, ఇంకా డబ్బు తేవాలని నిరంతరం ఏదో విధంగా వేధిస్తూ ఉండేవారు. ఇలా 9 ఏళ్లు గడిచి 7 ఏళ్ల అబ్బాయి ఉన్న తన చిన్న కూతురు నిక్కీ భాటిని ఆగస్టు 21, 2025న తన భర్త విపిన్ కిరోసిన్ పోసి నిప్పు అంటించి చంపే ప్రయత్నం చేసిండు. ఇదంతా అదే ఇంట్లో ఉండే తన అక్క కంచన తన ఫోన్ లో రికార్డ్ చేసింది. ఈ ఘటన తన కొడుకు కూడా లైవ్ లో చూస్తూ ఉన్నాడు. కాలిన గాయాలతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిక్కీ భాటి చనిపోయింది. పరారీలో ఉన్న విపిన్ తన అన్న తల్లిదండ్రులను పోలీసులు పట్టుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా విపిన్ భాటి మీడియాతో నేనేం తప్పు చేయలేదు అనే విధానంగా సమాధానం. నిక్కీ భాటి తన చివరి నిమిషాల్లో తన అక్క కంచన కూడా అదే ఇంట్లో ఉండాల్సింది కాబట్టి తన లాస్ట్ మినిట్ లో తాను సిలిండర్ పేలటం వల్ల ఇలా గాయపడ్డా అని చెప్పినట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోలీసులు నిజాలు తేల్చి ఇలాంటి వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలని ఆశిద్దాం.